హాయ్ ఫ్రెండ్స్, దెబ్బకు దెబ్బ ఈ కథ మీకోసం. హాయ్ చుట్కీ. హాయ్ చోటు, చెప్పు. ఏం లేదు చుట్కీ, మన ఈ కథ మీకోసం వాళ్ళు కథలు పెట్టడానికి ఎంత కష్టపడుతున్నారు. కథలు చెప్తున్నారు, ఎడిటింగ్ చేస్తున్నారు, మంచి మంచి కంటెంట్ ఇస్తున్నారు, ఇంకా మోటివేషనల్ కోట్స్ కూడా పెడుతున్నారు. అవును చోటు, మరి సబ్స్క్రైబర్స్ ఎందుకు చుట్కీ ఇంత తక్కువ ఉన్నారు వీళ్ళకి? ఫ్రెండ్స్, మరి మీరు కూడా వీళ్ళకి సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా బెల్ ను కూడా క్లిక్ చేయండి. సరేనా చుట్కీ, ఇక మనం వెళ్దామా? పూర్వం గోపాలపురం అనే ఊర్లో రంగయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి 2 కొడుకులు. పెద్దవాడి పేరు శేఖర్. చాలా తెలివైనవాడు. అతను తన తెలివితేటలతో ఇతరులను బురిడీ కొట్టించడంలో దిట్ట. చిన్న కొడుకు పేరు చంటి. పేరుకు తగ్గట్టే వాడు చాలా అమాయకుడు. ఎవరు ఏం చెప్పినా నమ్మి తల ఊపేవాడు. ఇంతలో ఒకరోజు రంగయ్యకు బాగా జబ్బు చేసి మంచాన పడ్డాడు. ఇంకాసేపట్లో ప్రాణం పోతుంది అనగా 2 కొడుకులను పిలిచాడు. వారు మంచానికి చెరోవైపు నిలబడ్డారు. రంగయ్య 2 కొడుకులను చూస్తూ, నేను సంపాదించిన ఆస్తిలో భాగమైన ఎకరం పొలం, పెంకుటిల్లు, ఆవులను సమానంగా పంచుకోండి, జాగ్రత్తగా కలిసిమెలిసి జీవించండి అని చెప్పి కన్ను మూశాడు. ఆ మరుసటి రోజున పెద్దవాడు తమ్ముడిని పిలిచాడు. ఏంటన్నయ్యా అని చంటి అక్కడికి వచ్చాడు. తమ్ముడు, నాన్న మనకు ఎకరం పొలం, పెంకుటిల్లు, ఆవులను సమానంగా పంచుకోండి అని చెప్పాడు కదా, ఎలా పంచుకుందాం అని శేఖర్ అడిగాడు. నాకు తెలీదన్నయ్యా, మీరెలా చెప్తే అలా అని చంటి వినయంగా సమాధానం చెప్పాడు. అది వినగానే శేఖర్ మనసులోనే నవ్వుకున్నాడు. తమ్ముడిని ఎలా అయినా మోసం చెయ్యాలని ఒక పథకం వేసుకుని, తమ్ముడు, ముందు ఎకరం పొలంలో పంట వేద్దాం, అందులో భూమిపైన పండేది మొత్తం నువ్వు తీసుకో, భూమి లోపల పండేది నేను తీసుకుంటాను. ఇక పెంకుటింట్లో ఉదయం మొత్తం నువ్వు ఉండు, రాత్రిపూట నేను ఉంటాను. ఇక మిగిలింది ఆవు, దాని ముందు భాగం నీకు, వెనుక భాగం నేను తీసుకుంటాను అని తెలివిగా అన్నాడు. అందులోని మోసం అర్థం చేసుకోలేని చంటి, అలాగే అన్నయ్యా అని అన్నాడు. తరువాత రోజు పొలంలో వేరుశనగ పంటను వేశారు. చంటి కష్టపడి విత్తనాలు చల్లి మందు కొట్టి పండించేవాడు. కాని వేరుశనగ కాయలు భూమి లోపల కాస్తాయి. దాంతో చంటికి పైనున్న ఒట్టి మొక్క మిగిలేది. శేఖర్ మాత్రం పండిన కాయలు తీసుకునేవాడు, వాటిని అమ్మి డబ్బులు చేసుకునేవాడు. ఇక పెంకుటిల్లి విషయానికి వస్తే, వారి ఇంటి పక్కనే పశువుల కావడి ఉండేది. అందులోని పశువులు ఉదయం వెళ్తే సాయంత్రం తిరిగి వచ్చేవి. చంటి ఉదయం ఇంట్లో ఉంటే శేఖర్ ఆ పాకలో ఉండేవాడు. రాత్రి మాత్రం శేఖర్ ప్రశాంతంగా ఇంట్లో పడుకునేవాడు. కాని అప్పటికి ఆ పాకలో పశువులు వచ్చేవి కావడంతో చంటి ఇంటి బయట చలిలో వణుకుతూ వానలో తడుస్తూ పడుకునేవాడు. చంటి ఆవుకు కడుపు నిండా మేత, కుడితి అందించేవాడు. కాని ఆవు పాలు మాత్రం శేఖర్ పిండుకునేవాడు. అలాగే పేడ కూడా అంతా తనే తీసుకునేవాడు. ఇలా ప్రతి దాంట్లో చివరకు చంటీనే అన్యాయమయ్యేవాడు. కాని అది అర్థం చేసుకోలేకపోయేవాడు. ఇలా కొంతకాలం గడిచిపోయింది. సరిగ్గా అప్పుడే ఆ ఊరిలోకి ఒక స్వామీజీ వచ్చారు. ఆయన ఈ అన్నదమ్ములని గమనించారు. శేఖర్ చేస్తున్న మోసాన్ని కూడా గ్రహించాడు. ఒకరోజు శేఖర్ లేని సమయంలో చంటీని పిలిచాడు. తన నుదుటి మీద చెయ్యి పెట్టి తన మంత్రశక్తులతో అతనికి యుక్తిని ప్రసాదించాడు. ఆ తరువాత చంటి అప్పటిదాకా జరిగిన మొత్తాన్ని గుర్తు చేసుకున్నాడు. తన అమాయకత్వాన్ని
ఆసరాగా చేసుకొని అన్న చేస్తున్న మోసాన్ని కూడా గుర్తించాడు. అన్నకు తన దారిలోనే తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. తర్వాత రోజు పొలానికి వెళ్ళాడు. సరిగ్గా శేఖర్ వస్తున్న సమయంలోనే కావాలనే ఒక కొడవలి తీసుకుని మొక్కలు అన్నీ సగానికి నరకడం మొదలుపెట్టాడు. అది చూసి శేఖర్ పరిగెత్తుకుంటూ చంటి దగ్గరకు వచ్చాడు. తమ్ముడు, నువ్వు చేస్తున్న పనేంటి అని కోపంగా అడిగాడు. అదా, సంతలో గడ్డి అమ్ముదాం అనుకుంటున్నాను, అందుకే మొక్కలు కత్తిరిస్తున్నాను. అయినా భూమిపైన పండే పంట నాదే కదన్నయ్యా అని అమాయకంగా అడిగాడు. శేఖర్కి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. ఇప్పుడు మొక్కలన్నీ సగానికి కత్తిరిస్తే మొత్తం పంట నాశనమవుతుంది. అందుకే చివరికి ఒక నిర్ణయం తీసుకున్నాడు. తమ్ముడు, ఇక నుంచి ఈ ఎకరం పొలం కలిసి పండిద్దాం. ఇందులో పండే పంటలో సగం నీకు, సగం నాకు అని సమాధానం చెప్పాడు. ఆ మాటకు చంటి మనసులోని నవ్వుకుంటూ సరే అన్నయ్యా అన్నాడు. ఆ రోజు సాయంత్రం అన్న ఆవు పాలు పిండుతుండగా చంటి అక్కడకు వచ్చాడు. ఆవు నుదుటిన బొట్టు పెట్టి పక్కనే ఉన్న కొరడాను చేతిలోకి తీసుకున్నాడు. ఏం చేస్తున్నావు తమ్ముడు అని శేఖర్ అయోమయంగా అడిగాడు. ఈ ఆవు నా మాట వినడం లేదు, అందుకే కొడదామనుకుంటున్నానన్నయ్యా అని చంటి అమాయకంగా అన్నాడు. అలా చేస్తే దాని పాలు పితుకుతున్న నా మొహం మీద తంటుంది. అదేంటన్నయ్యా, ఆవు ముందు భాగం నాదే అని చెప్పావు కదా. ఆ మాటకు శేఖర్కి కొరడా దెబ్బ తగిలినట్లు అనిపించింది. తమ్ముడు, ఇక నుంచి ఆవుని కలిసి మేపుదాం, పాలు కూడా చెరిసగం పంచుకుందాం అని చెప్పాడు. ఇంకో సమస్య తీరడంతో చంటి ఆనందించాడు. అలాగే పగటిపూట చంటి కావాలనే పెంకుటింట్లో పైన ఉన్న పెంకులన్నీ పీకేశాడు. రాత్రి శేఖర్ పడుకున్న సమయంలో వర్షం రావడంతో మొత్తం తడిసిపోయాడు. అదేంటి తమ్ముడు అలా చేశావ్ అని అడిగాడు. నాకు పగటిపూట ఇంట్లో సరిగా గాలి రావడం లేదు, అందుకే పెంకులు పీకేశాను. అయినా ఉదయం పూట ఆ ఇల్లు నాదే కదా అని చంటి చెప్పాడు. శేఖర్కి తమ్ముడి తెలివి అర్థమైంది. అందుకే ఇక నుంచి పగలు రాత్రి అని చూడకుండా ఇద్దరం ఈ ఇంట్లోనే కలిసి ఉందాం అని చెప్పాడు. ఆ మాటకు చంటి నవ్వుతూ సరే అన్నయ్యా అన్నాడు. చంటి తెలివితేటలు చూశాక శేఖర్లో కాస్త మార్పు వచ్చింది. అప్పట్నుంచి తమ్ముడిని మోసం చేయడం మానేసి తను కూడా కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాడు. అలా కొంతకాలానికే ఇద్దరూ బాగా ఎదిగి అందరిలో మంచి పేరు తెచ్చుకుని సంతోషంగా కాలం గడిపేవారు. ఇదండి ఈరోజు కథ. ఇందులోని నీతేంటంటే కలిసి ఉంటే కలదు సుఖం. మరి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కథ మీకోసంలో ఈ కథ మీకు నచ్చిందా పిల్లలు? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. గంట కొట్టని వాళ్ళు కూడా గంట కూడా కొట్టండి.